ఇదిగో నాయనా, జరిగిన 3 దినాల సభలలో నా తండ్రి ఎంతో మీ కృప, మీ సహాయం అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందులాగున ఆ సభలో చాలా ఘన విజయంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సభల్లో అలసిపోయిన మీ పిల్లలు అందరూ కూడా మిమ్మలను ప్రేమించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి అలసినటువంటి దేహాలతో సంఘముగా మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, ఇంతవరకు మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా చక్కని విషయాలను మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు. అలాగే కొద్దిసేపు నా తండ్రి మీ వాక్కులను మేము కూడా అందరం కలిసి నేర్చుకుంటూ ఉండగా మీ గ్రంథంలో ఉన్నటువంటి మీ మనస్సును మాకు తెలియుటకు కావలసిన జ్ఞానాన్ని, వివేకమును మా అందరికీ అనుగ్రహించండి. చెబుతున్న నాకు సమయ సందర్భాల జ్ఞాన వివేకమును అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా అందరికీ నేర్పించమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అనుకో సౌండ్ పెట్టు. హలో హలో నందు ప్రియమైన దేవుని పిల్లారా, ముందుగా తండ్రి అయినటువంటి దేవాది దేవునికి క్రీస్తు వారి పేరట శుభులు, వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన సంఘమునకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని జ్ఞాన సంగతులను ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ గ్రంథాన్ని, గ్రంథములో ఉన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి తండ్రి మనస్సు, దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞ ఆదేశించాడో వాటన్నిటినీ కూడా మనం గట్టిగా పట్టుకొని విశ్వాసముతో స్థిరముగా చేపట్టిన ఎడల మనం అనుకున్నది సాధించగలుగుతాం. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం గట్టిగా పట్టుకోవాలి, దాని యందు నిలవాలి. ఫస్ట్ బాగా వినండి జాగ్రత్తగా. దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి, దాన్ని పట్టి దాని యందు నిలబడాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి గమ్యాన్ని, దేవుడు కన్న కలలను పండించగలం. కాబట్టి సంఘములో రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారుగా మనం అందరం ఉంటాం. ఏమండి, అందరిది ఒకే భావం, అందరిది ఒకే వ్యక్తిత్వం, అందరిది ఒకే మనస్సు, ఒకేలాగా ఒక ప్రవర్తన విధానం ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. అది మన ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అవునా కదండి? అయితే దేవుడు కోరుకున్నది ఏంటంటే, దేవునిలోనికి రాకముందు ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం, ఎలాంటి భావాలు కలిగినప్పటికీ, ఎలాంటి మనస్తత్వం కలిగినప్పటికీ కూడా దేవుడు అనే ఆ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత, దేవుడు అనే ఆ సంఘంలోనికి మనం వచ్చిన తర్వాత ఒక్కటే భావం కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఒకే విధముగా ఉండాలి. అందరూ ఒకే మాట మీద ఒకే తాత్పర్యం కలిగి, ఒకే తత్వాన్ని కలిగి, ఒకే భావజాలాన్ని కలిగి సంఘమంతా
దేవుని కుటుంబమైన మనమంతా కలిసి ఉండాలి. ఒకరు ఒకటంటే ఒకటి, ఒకటంటే ఒకటి అన్నట్టుగా ఇది ఉండకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం. ఇది దేవుని యొక్క వాక్యము ఇలా ఉందని తెలిసినప్పటికీ కూడా తొందరగా తత్వాలు మార్చుకోలేనటువంటి స్థితి ఉంటుంది. మనం 3 రోజులు విన్నాం, ఏది కూడా ఒకేసారి వచ్చేటువంటిది కాదు. సాధకం చేయాలి, ప్రతిదీ కూడా సాధకం చేసినప్పుడే దాన్ని మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక మంచి విషయాన్ని మీరు ఆలోచన చేస్తే, ఈ విషయంలో అందరము కూడా మరి ఫెయిల్ అయి ఉంటామని తప్పనిసరి నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యము బట్టి నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం కాదు, కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని ఉద్దేశం తెలియజేస్తున్నాను. ఆ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి మనం ఇప్పుడు నెక్స్ట్ నుంచి వేసేటువంటి అడుగులు చాలా దేవునికి దగ్గరగా, దేవుడికి నచ్చే విధంగా ఉండేటట్లుగా మన యొక్క ప్రవర్తన విధానం మార్చుకొని తీరాలి. జాగ్రత్తగా వినండి, ఎవరు నిద్రపోకండి. ఎందుకంటే ఇందాకటి వరకు చాలామందికి కొనుబాట్లు వచ్చాయి. మనకి నేషనల్ యాంథమ్ ఇంటర్నేషనల్ యాంథమ్ ఉండబట్టి పైకి లేచి నుంచున్నాం. అది లేకపోతే ఖచ్చితంగా నేను లేచి నిలబడండి, ప్రార్థన చేద్దామని అనుకున్నాను. కొన్ని సందర్భాలను బట్టి నేను ఇలాంటి డిసిజన్ తీసుకుంటాను. ఎక్కువసేపు ముందు నుంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాక్యం వచ్చేసరికి నిద్ర అనేది వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇలాంటివి కొన్ని పసిగట్టి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం అంటాను. కనుక ఈ ఇంటర్నేషనల్ యాంథమ్ ఉండబట్టి కొంతవరకు నిద్రలో నుంచి ఉపశమనం కలిగిందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, విందాం జాగ్రత్తగా కొన్ని విషయాలను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. మన ఎడల దేవునికున్న ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము అంటున్నాడు. మొట్టమొదటి ఏంటంట, మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఏ విధంగా ఎరిగాం దేవుని ప్రేమ ఉందని? దేవునికి మన మీద ప్రేమ ఉందని ఏ విధంగా మనం తెలుసుకున్నాం అని మనం ఆలోచన చేస్తే, ఈ విశ్వం అంతటిని, ఈ ప్రకృతిని అంతటిని ఆలోచన చేస్తే దేవుడికి ఉన్న ప్రేమ అర్థమవుతుంది. అలాగే 2000 సంవత్సరాల క్రితం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారిని మన కొరకు బలియాగం చేసిన విధానాన్ని బట్టి ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఇక 3వ విషయానికి వస్తే, మన మరణ పర్యాంతం వరకు క్రీస్తుని విశ్వసించిన వారందరూ ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి తన పరిశుద్ధాత్మ కుమారుణ్ణి మనకి వరముగా ఇవ్వటం, ఆయన ద్వారా మనల్ని నడిపించటం అనేది, ఈ 3 విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని ప్రేమ మనకి కనబడుతూ ఉంటుంది. అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, దేవుడు ప్రేమించటం మొదలు పెడితే అది ఆగటం అనేది అసాధ్యం. దేవుడు ప్రేమించటం స్టార్ట్ చేస్తే దానికి అంతం లేదు. దేవుడు ప్రేమించటం స్టార్ట్ చేస్తే దానికి అవధులు లేవు, దానికి భాష లేదు. ఇంకా మనం వర్ణించాలంటే, చెప్పటానికి పదాలు లేదా మన మానవ మెదడు పనిచేయదు అని చెప్పచ్చు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమను వర్ణించటానికి, ఆయన అంత ప్రేమమయుడు గనుక ఆయన ప్రేమ చాలా బహు విస్తారమైనది. మన ఎడల ఉన్నటువంటి ఆలోచనలు కానీ,
తలంపులు కానీ చాలా విస్తారమైనవి, ఆశ్చర్యకరమైనవి, అద్భుతకరమైనవి. దేవుని ప్రేమ, ఆ సందర్భాలు, ఆ విషయాలు, ఆ విశేష సంగతులు, ఆయన ఆలోచనలు, ఆయన మనస్సు, ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. అయితే కింద ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. చూడప్పుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అసలు దేవుడు ప్రేమించటమే కాదు, అసలు ఆ ప్రేమే ఆయనే అయి ఉన్నాడు అంటున్నాడు. ప్రేమకు రూపమిస్తే ఎవరట? దేవుడు అంటున్నాడు. అంటే ప్రేమ ఎలా ఉంటుంది చూపించండి అంటే, దేవుణ్ణి చూస్తేనే మనకి ప్రేమ అనేది ఏంటో అర్థమవుతుంది. మరి మనం ఆయన్ని చూడాలంటే పరలోకం వెళ్ళాలి. లేదా 2000 సంవత్సరాల క్రితము ఆ కాలంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుని చూసావా? వారు చూశారు ప్రేమ ఎలా ఉంటుందో. అది ఈ భూమి మీద ఉన్న వారందరికీ తెలియచేయాలి. అలాంటి ప్రేమ అందరూ కలిగి ఉండాలి. అలాంటి ప్రేమలో అందరూ నిలిచి ఉండాలి. అలాంటి ప్రేమ అందరికీ చేరాలి అనేటువంటి ఉద్దేశంతో శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. శిష్యుల ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. ఓకే, బాగుంది. అయితే క్రీస్తును తెలుసుకుని, క్రీస్తునందు విశ్వసించి, క్రీస్తులోనికి వచ్చి సంఘముగా, కుటుంబముగా ఉన్నటువంటి మనకి దేవుడు ఏం చెబుతున్నాడో ఒకసారి ఇంకా కింద మనం చూడగలిగితే, ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు అంటున్నాడు. చూడండి, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. ఏమన్నా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉంది అసలు సబ్జెక్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. నిలిచి ఉండడం అంటే ఏంటి? నిలిచి ఉండడం అంటే ఏంటండి? నిలిచి ఉండడం అంటే ఇంగ్లీష్లో అక్కడే స్టాండ్ అయి ఉండంటారు చూసారా? నువ్వు ఏ మాట అన్నావో ఆ మాట మీద స్టాండ్ అయి ఉండంటాం. అవునండి, ఆపు, లేదా స్టాండ్ అయి ఉండడం, లేదా అక్కడతో ముగింపు, అక్కడ కరెక్ట్గా అక్కడే ఆగిపోవాలి. ఈ నిలిచి ఉండేటువంటి మాట మనం యేసుక్రీస్తు జననం అప్పుడు కూడా చూస్తాం. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వచ్చి ఎక్కడ నిలిచిందంటండి? ఎక్కడ తెలీదా? ఎన్ని క్రిస్మస్లకి వెళ్ళి ఉంటారు మీరు? ఆయన ఉన్న చోట నిలిచిందంటాడు, అంటే అక్కడ ఆగిపోయింది వచ్చి. ఓకే, ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించిన మనమందరం కూడా దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమమయుడు గనక ఏమండి మనం ఏం చేయాలన్నాడు? ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు మనం నిలిచి ఉన్నామండి? ఉన్నామా? చెప్పాలి, మీరు కరెక్ట్గా ప్రశ్న కరెక్ట్గా చెప్పాలి. ఎక్కడే ఉంది ఆన్సరు? ప్రేమ యందు నిలిచి ఉన్నామా? నిలిచి ఉన్నామని ఎవరన్నా చెయ్యొచ్చు ధైర్యంగా. ఓకే, ప్రేమ యందు నిలిచి ఉంటే ఏమండి, మన సంఘము లేదా మన సహోదరులైనటువంటి వారు మన కోసం ఏదో మాట్లాడుకున్నారు, లేదా తిట్టుకున్నారు, నీ విషయంలో నీకు ఏదో తప్పు చేశారు నీ విషయంలో అన్నప్పుడు నీవు అదే ప్రేమను కనబరిచావా? అదే ప్రేమను నిలిపావా? ప్రశ్నకి చెప్పాలి. మరి దేవుడి దగ్గర చెప్పుకోవాలి నువ్వు సమాధానం సమా. దేవుడు ప్రేమయందు నిలిచి ఉన్నాడంటే నీ శత్రువును సైతం ఆయన ప్రేమించడం మొదలు పెడితే ఆయనకి అంతం లేదని చెప్పాను కదా. ఆయన ప్రేమయందు ఎలా ఉంటుందంటే ఆయన శత్రువులను సైతం ప్రేమిస్తాడు. ఆయన
ఒక్కసారి ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఆగదండ అది పాతాళానికి వెళ్ళిపోతే తప్ప నీవు బ్రతుకున్నంత వరకు ఆ ప్రేమ ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ఆయన్ను తిట్టుకున్నా, ఆయన యందు నువ్వు అవిశ్వాసం కలిగి ఉన్నా, ఆయన నువ్వు లెక్క చేయకపోయినా, ఆయన నువ్వు పట్టించుకోకపోయినా, ఆయనకి నువ్వేం ఇవ్వకపోయినా, ఆయన నువ్వు దేవుని పని నువ్వేం చేయకపోయినా, అంటే ప్రేమ ఇంకెప్పుడు ప్రేమిస్తాడంటే నిన్ను రక్షించుకోవడానికి నీ మీద నిలిపే ప్రేమ అంత ప్రేమ అయింది. సంఘంలో మనం ఒక పాట ఇవ్వలేదనో, లేదంటే స్టేజ్ మీద ఏదో ఒక అవకాశం ఇవ్వలేదనో, లేదంటే సంఘంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకరి కోసం ఒకరు చెప్పుకోవడం, ఒకరి కోసం ఒకరు చనుక్కోవడం, ఒకరి కోసం ఒకరు ఏదో ఒకటి అనుకోవటం, ఇవి జరిగాయా లేదా? జరిగాయి. జరిగినప్పుడు కూడా నువ్వు ఆ వాళ్ళ మీద అదే ప్రేమ నువ్వు చూపించావా? నాతో సహా ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే అది. అంటే నీ పట్ల నీ గురించి ఎన్ని సనుగులు గురించి ఎన్ని చెడ్డ మాటలు చెప్పినా, ఏమంటే నీకు ఏ అన్యాయం జరిగించినా నీ ఎడల నువ్వు అదే ప్రేమ ఎక్కడా తగ్గకుండా నువ్వు ఎప్పుడైతే ప్రేమను చూపించావో అది నిలిచి ఉండడం అంటే. ఏమన్నా విజయ్ గారు అలా ఉన్నారా? ఎవరి కోసం మీరు ఏం చెప్పలేదా? ఎవరి కోసం ఏమి సనుక్కోలేదా? ఎవరి కోసం ఇప్పుడు ఏం తిట్టుకోలేదా? చెప్పండి. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమయందు నిలిచి ఉండు వాడు. ప్రేమయందు నువ్వు ఆగిపోయావు అక్కడ. నీ ఎడల ఎన్ని మాటలు అనుకున్నా, నీకు ఎటువంటి చెడ్డ విషయాలు నీ పట్ల చేసినా అదే ప్రేమ నువ్వు చూపించగలిగావా? మనం చూపించగలిగామా? అలా చూపిస్తేనే అది ఏమంటున్నాడు ఇక్కడ? ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు అన్నమాట. ఈ రకంగా చూసుకుంటే దేవుని యందు పరిపూర్ణంగా నిలిచి లేనట్లుగా కనపడుతున్నాయి మనందరి విషయంలో కూడా. నేను వాక్యం చెప్తుంది సుమా, మీకు మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, నేనైతే లేను. నేను దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని అనుకున్నప్పుడు మనం కూడా వారి గురించి ఏదో అనుకుంటాం, ఏదో చెప్పుకోవటం, అది ఖచ్చితంగా సహజంగా మానవ ఈ రూపాలకి, మానవ ఈ దేహంలో ఆటోమేటిక్గా ఇవి వస్తూ ఉంటాయి. అపార్థాలు, అనర్థాలకు తప్పుడుగా అర్థం చేసుకోవడం, తప్పుడుగా ఏదో చెప్పడం, ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి విని మనం తప్పుడుగా కూడా వాళ్ళ మీద అభిప్రాయం పొందుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఒకసారి మళ్ళీ చదవండి అన్నమాట. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉన్నవాడే దేవుని యందు నిలిచి ఉన్నాడు. సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘ సహోదరుల్ని సహోదరిమణుల్ని మనం ప్రేమిస్తాం. మొదట బాగుంటాయి, అందరం కూడా దేవునిలో మొదట బాగుంటాం. సహోదరుల్ని ప్రేమించడంలో, సోదరిమణుల్ని ప్రేమించడంలో మొదట చాలా బాగుంటాం. తర్వాత వారి ఉద్దేశాలు, వారి గుణాలు, వారి తత్వం ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏంటండి ఈవిడే ఇలాగ బొత్తిగాని, ఏంటండి ఈయన బొత్తిగా ఇలాగా, ఏంటండి ఈయన అత్తమాడు ఇలా కోప్పడిపోతాడు, అత్తమాని ఇసుక ఏంటండి దీనికి అని అనుకోలేదు ఎప్పుడు మీరు? అప్పుడు మొదట్లో వచ్చినప్పుడు ప్రేమించిన ప్రేమ ఇప్పుడు కూడా ఉందా? ఉంటే దేవుని యందు నిలిచి ఉన్నట్టు. లేదా మధ్యలో మీరు తైతిక్కలాడి అటు ఇటుగా తిరిగి ఉంటే దేవుని యందు నిలిచి ఉన్నవారము కాము అని చెప్తున్నాడు. ఇంకా చదవండి. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎవరి యందు నిలిచి ఉంటే ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు. యేసుక్రీస్తుల ప్రభుల వారి కోసం ఆలోచిస్తే ఇక్కడ
యేసుక్రీస్తు వారిని చూడండి, శాస్త్రులు పరిసయ్యులు లేదా ఆనాటి సమాజం ఆయన ఎన్ని తిట్టుకుందో, ఎన్ని ఆడిపోసుకుందో, త్రాగిపోతున్నారో, తిండిపోతున్నాడు, దయ్యం పట్టినవాడు అన్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ సహోదరులు కూడా, సోదరిమణులు కానీ యేసుక్రీస్తు అంటే ఇష్టపడక ఇంట్లోంచి బయటికి గెంటినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన్ని చంపాలని చూశారు. ఓకే, వారు ఉంటే బయట ఉన్నారు, అయినా సరే వాళ్ళని ప్రేమించాడు యేసుక్రీస్తు. ఎక్కడ కూడా వారిని ఎప్పుడు కూడా ప్రేమ లేనటువంటి తత్వాన్ని వారి మీద ఎప్పుడు చూపించలేదు ఆయన. ఆఖరికి శిష్యుల్లో కూడా 12 మంది శిష్యులలో ఒకడు దొంగని తెలిసిన చివరాఖరి వరకు ఆయన్ని ప్రేమిస్తూనే వచ్చాడు ఆయన. నా చిలికాడా అన్నాడు. ఏమన్నాడు? ఏంటండి ఆ పదం? నా చెల్లికాడా అన్నాడంటే ఏంటి? నా స్నేహితుడు. ఏంటి అప్పగించాడని తెలిసినా, రోజు డబ్బులని మాయం చేస్తాడని తెలిసినా అదే ప్రేమను కొనసాగించాడంటే దేవుడు యేసుక్రీస్తు యందు నిలిచి ఉన్నాడా లేదా? ఇందాక డాడీ గారు చెప్పిన సబ్జెక్ట్ కూడా ఒకసారి రిమైనింగ్ వేసుకోండి మీరు. యేసుక్రీస్తుల వారి ప్రేమ చూడండి. ముళ్ళ కిరీటం పెట్టిన వారిని కొట్టినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు, వారిని క్షమించేయండి తండ్రి అన్నాడు. కుష్ఠరోగుల్ని ప్రేమించాడు. మనం అసహించుకుంటాం. ఎటువంటి రోగాన్ని ఉన్నటువంటి వ్యక్తినైనా ప్రేమించాడు. విశ్వాసం లేని వ్యక్తినైనా బాగు చేయమంటే ప్రేమించి బాగు చేశాడు ఆయన. చూడండి ఆయన ప్రేమ, చూడండి ఆయన. అందుకే ఆయన యందు దేవుడు నిలిచి ఉన్నాడు. చివరిలో ఎప్పుడో ఒకసారి ఆ సిలువ వేసే ఆ టైంలో వేసిన తర్వాత ఆ బాధను భరించలేక, తండ్రి ఏల నా చెయ్యి విడిచావు అంటాడు. ఎందుకంటే నాయన నువ్వు విజయం పొందాలంటే ఆ టైంలో నేను వదలాలనే సంగతి ఆయనకు తెలుసు గనక. అంతవరకు కూడా దేవుని యందు ప్రభువు నిలిచి ఉన్నాడు కనుక దేవుడు ప్రభువునందు కూడా నిలిచి ఉన్నాడండి ఆయన. కాబట్టి అదే అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడో, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూసి ఉండలేదు, మన మొక్కనినొక్కడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును అంటున్నాడు. చూడండి, ఏంటంటే ఏ మానవుడునంట ఎప్పుడునూ దేవునిని చూడలేదు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి చూడాలి అని అంటే దేవుని స్వరూపం, దేవుని లక్షణాలు, దేవుని మంచితనం, ఆ తత్వం చూడాలి అని అంటే మనం ఒకని యందు ఒకడు ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. చూడండి, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అంటే ప్రేమించటంలోనే దేవుడు మన యందు నిలుస్తాడట. చూడండి, మన అప్పుడప్పుడు కూడా బయట కానీ ఎక్కడైనా ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు, బాధలలో, శ్రమల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి వారిని ఆదుకున్నప్పుడు ఏమంటారు వాళ్ళు? దేవుడిలా వచ్చి కాపాడారండి మీరు, దేవునిలా సహాయపడ్డారండి మీరు అంటారు. అంటే చూడండి, దేవుడికి ఉండే లక్షణం, ఆ ప్రేమ, ఆ గుణం, ఆ తత్వం. నీవు ఒక్క విషయంలో చేసినందుకే నిన్ను దేవుడు అంటున్నారు. చూడండి, వాళ్ళు నీలో దేవుణ్ణి చూస్తున్నారు వాళ్ళు. మరి మనం ఒకప్పుడు నిజంగా అలాంటి సహాయాలు చేసేవారు. ఈరోజు ఎవడన్నా పడిపోయి యాక్సిడెంట్ ఉంటే సెల్ఫీ తీసుకుంటున్నారు, పక్క నుండి సహాయం చేయట్లేదు, సెల్ఫీ తీసుకుంటున్నారు. అటువంటి గుణాలు శుభ్రంగా ఏమయ్యాయి అంటే నాశనం అయిపోయాయి, సమాధి అయిపోయినాయి అటువంటి గుణాలు. ఈరోజు దేవుళ్ళుగా కనబడటం లేదు మనుషులు ఎవరో కూడా. దేవుని సమాజం కదండి మనమంతా. దేవుని సమాజమైనటువంటి మనము దేవుళ్ళుగా కనబడటం లేదు, ఎవరికి ఏ సహాయం చేయట్లేదు. అందుకని అంత్యదినములలో ఎవరట? స్వార్థప్రియులు ఉంటారు అని చెప్తున్నాడు. అందుకనే
అంటే ఎవరికి వారే బాగుపడాలి, ఎవరికి వారే ప్రయోజనకరులు, వారికి వారే ప్రయోజనకరాన్ని చూసుకుంటున్నారు. దేవుని విశ్వసించిన మనము కూడా దేవుని లక్షణాలను, దేవుని ప్రేమ కలిగి లేకపోతే ఇక మన జీవితం ఎందుకు, మనం చేస్తున్న భక్తి ఎందుకు, మనం విశ్వసించిన విశ్వాసం ఎందుకు? మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఏ మానవుడును, ఎంత అర్థం ఉందో, ఎంత మంచి మాట రాయించాడు చూడండి, వండర్ఫుల్ మాట అది. ఏ మానవుడును దేవునిని ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకని యందు ఒకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుణ్ణి చూస్తా నువ్వు ఒకరినొకడు నువ్వు ప్రేమించుకోగలిగితే ప్రేమ కుటుంబం అయిపోద్ది, ప్రేమ సంఘం అయిపోద్ది. అసలు తారతమ్యాలకి అవకాశం లేదు, గొడవలకి తావు లేదు, సనుగు కొనడానికి అసలు అక్కడ ఆ పరిస్థితి లేదు ప్రేమించుకోవటం వల్ల. ఎందుకంటే ప్రేమ అనేక దోషములను కప్పుతుంది గనుక చేస్తే చేయనీలే అనుకుంటే ఆ ప్రేమ మనం చూపించినప్పుడు అసలు ఈ ఒకరికొకడు కరుచుకోవడం, అరుచుకోవడం, కొనుక్కోవడం ఇవేమి ఉండవండి ప్రేమని దేవుని పిల్లరా. ఇంకేమంటున్నాడు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును అంటున్నాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును. ఎప్పుడు? సంఘంలో ఒకరు ఒకరు ప్రేమించుకున్నప్పుడు. అమ్మా ఏంటి మీరు మాటలు? వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం కోసం తర్వాత డిస్కస్ చేసుకోవాలి, పూర్తిగా వినాలి. ఇప్పుడు సబ్జెక్టు మిస్ అయిపోతారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఏ మానవుడును దేవునిని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును అంటున్నాడు. ఈ ప్రేమ ఎవరిలో ఒకరికొకడు ప్రేమ అనేది లేకపోతే ఎందులో ఉన్నామని చెప్తున్నాడో చూడండి. అదే పక్క అధ్యాయము 3:14 చూడండి. 13-14 కూడా చూడండి ఒకసారి. సహోదరులరా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండి. అర్థమైందండి? దేవునిలో భక్తిగా ఉండేవారు, యథార్థంగా బ్రతికేవారు, నీతిగా బ్రతికేవారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దీనికి మీరేం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఏమనుకుంటే అనుకోనివ్వండి, ఏం పర్వాలేదు. ఈ మాట ఇక్కడ నుంచి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటాడు? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు మిమ్మల్ని ద్వేషిస్తుందంటే, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పి వారి మీద జనులు ఏం చేస్తారంట? పగపట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. మనం చెప్పేది బైబిల్లో ఉన్నదంతా ఏంటి? యథార్థత, నీతి. మన పాపాలను క్షమిస్తాడు, మీరు యేసుని నమ్ముకోండి అంటే మేము పాపాత్ములమా, ఎవడరా నువ్వు మాకు చెప్తున్నావు అని తిరగబడుతున్నటువంటి వారు. ఏమండి? అలాగే బయట వాళ్ళే కాదు, సంఘంలో కూడా అప్లై చేసుకోవాలి ఈ మాటని. ఏటట? అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగ పడతారట. పగ. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారు. మీరు నీతిగా యథార్థంగా బ్రతికితే మిమ్మల్ని లోకమేమో మిమ్మల్ని ఏం ప్రేమించదో, అసహించుకుంటారు. ఎలేస్తుంది అవసరమైతే. మీతో మాట్లాడరు, మీతో సరిగా ఉండరు, మీతో ఏ పాలు పంపులు వారు పంచుకోరు. ఇంకో విషయం తెలుసండి, అలా యథార్థంగా ఉండేవాడిని చూసి భయపడుతుంది కూడా నా కుటుంబాన్ని చూసి. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. భక్తిహీనుడట దేవుని సన్నిధికి తెగింపడు. అలాగే యథార్థంగా ఉండేవారు ఇంటికి కూడా ఎవరో అంత గమ్ముని వెళ్ళరు. ఎందుకంటే లోకంతో పాటు ఆ లోకంలో ఉంటారు కనుక వాళ్ళతో కలిసే వాళ్ళతోటే ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా చూడండి 13. సహోదరులరా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడుకుడి. ఇప్పుడు చెప్తున్నా చూడండి. మనము సహోదరులను
ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. సహోదరులను ప్రేమించుచున్నాము గనుక అంటున్నాడు అక్కడ మరి యోహాను గారు ఆ పత్రిక రాస్తూ. ఇక్కడ ఇదే మనం ఒకవేళ సహోదరులను మనం ప్రేమించుచున్నాము గనుక అని మనం అనుకుంటే కాదు, వాక్యం చెప్పాలి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, మన మనసాక్షి మనల్ని సమర్థించినప్పుడే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అయితే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడంటే ఇక్కడ ప్రేమ లేనివాడు ఎక్కడ నిలిచి ఉన్నాడు? మరణం. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఉందా లేదా? మనకి ప్రేమ ఉంటే ఎక్కడ నిలిచి ఉన్నాం? దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు, దేవుని యందు మనము నిలిచి ఉన్నాం. ప్రేమ లేకపోతే మనం ఎంతో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, వారం వారం వచ్చేస్తున్నాం, క్లాసులకి వెళ్తున్నాం, ఇంకో మీటింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. అబ్బో 3 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగిపోయిన ఊరు కూడా అంతా పబ్లిక్ చెప్పుకుంటుంది టాకు. కానీ సహోదరులు ఒకడు ప్రేమించుకోలేకపోతే మనం వారితో పాటు మనం కూడా మరణంలోనే ఉన్నామని అంటున్నాడు. మరణమందు నిలిచిపోయాం, అక్కడ ఆగిపోయామట. మనం నిలిచిపోవడం అంటే ఏంటి? మనం అక్కడ ఆగిపోయాం. బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అయిపోతున్నా, వాక్యం వింటున్నటువంటి మన ఈ సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోతున్నా మనలో ఎటువంటి మార్పు, స్థిరత్వం ఇవేమీ లేకపోతే ఇంకా మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకునేటువంటి ఆ గత జీవితంలో మరణంలో ఉన్నామో అక్కడే నిలిచిపోయి ఉన్నాం. ముందుకు రాలేదు, ఇంకా మనం ముందుకు రాలేదండి. చూడండి, నేను చెప్తున్నటువంటి మాట కాదు, దేవుడే స్వయంగా రాయించినటువంటి అద్భుతమైన మాట. ఏమంటున్నాడు? మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమించుచున్నవాడు ఎరుగుతాడంటే ఈ విషయాన్ని, మరణములో నుండి జీవంలోనికి దాటామని. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఇంకా మన అస్తమాట చెప్పుకుంటాం ఈ మాట 15. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని వారు ఎరుగుదురు. ఇప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రేమ. చూడండి, అక్కడ చెప్తున్నాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నాము. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. ప్రాణం అంటే సంఘములో నేను మొన్న విన్నాం ఆల్రెడీ సీనయ్య గారి మాటల్లో, ఎవరికైనా ఆపదొస్తే మన సొంత కుటుంబంలో చెల్లిలా, అన్నలా, తల్లిలాగా మనం ప్రేమించి సహాయం చేయలేకపోతున్నాం. ఏదో తగుమాత్రంగా చేయగలుగుతున్న ఉడదాబత్తి సహాయం. అదే మన ఇంట్లో మన బిడ్డలకైతే మన ఆస్తిని తాకట్టు పెట్టి ఇస్తాం. అంటే అంత స్థాయికి మనం వెళ్ళాలండి ప్రియమైన దేవుని వర్లారా. అంటే ఒకేసారి వచ్చేటువంటివి కాదండి ఇవన్నీ కూడా. నేను ఇప్పుడే కాదండి, చాలా కాలం కిందట నుంచి కూడా నేను ఇదే చెప్తుంటాను. ఇది ఒకేసారి వచ్చేది కాదు. ఇది రోజు దినము ఆ సంవత్సరం మనం డెవలప్ అవ్వాలి, వృద్ధి పొందాలి. దీంట్లో నాకు టయానికి వచ్చేసరికి పరిపక్వము కలిగి పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు అప్పుడు ధైర్యంగా ఉంటామట. మనం ధైర్యంగా ఇంకా ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి వచ్చి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, 4వ అధ్యాయము 19 చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. అసలు దేవుడట ఏం చేశాడట? మొట్టమొదట మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడండి మనల్ని? పాపములో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. అందుకనే ఏమన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. నువ్వు ఎప్పుడు ప్రేమించాలంటే నిన్ను ప్రేమించినప్పుడు ప్రేమిస్తే అది గొప్ప ఏమీ కాదంటున్నాడు దేవుడు. నిన్ను ద్వేషించినప్పుడే,
నీ మీద సనుగుకున్నప్పుడే, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడే, నీ గురించి గుసగుసలాడుతున్నప్పుడే అప్పుడు నువ్వు ప్రేమించాలంటున్నాడు. ఇది దేవుని తత్వం. ఇది నిలవడం అంటే, ప్రేమను నిలవడం అంటే. నీ ఎడల ఇలాంటి నేరాలు ఆరోపణలు చేసినప్పుడు కూడా నువ్వు ప్రేమిస్తావే, అది ప్రేమ. దేవుని యందు నిలిచి ఉండడం అంటే అది. అంతేగాని మనకి ఇష్టమైనప్పుడు ప్రేమించి, అంటే మనతో బాగా మాట్లాడుతున్నప్పుడు, మనకు సహాయం చేస్తున్నప్పుడు, మనకు అయ్యి ఇచ్చినప్పుడు, మనకు సహాయం ఏ డబ్బుల పూర్వకంగానో పదార్థాల రూపంలోనో ఇంకో రకంగా సహాయం చేసినప్పుడు ప్రేమిస్తావు. మరి అదే వ్యక్తి నిన్ను ఒకవేళ ఏదో పొరపాటు నిన్ను అనుకున్నాడు, అపార్థం చేసుకుని, ఒకవేళ నీ ప్రవర్తన బాగోకే అంటాడు కూడా, అప్పుడు కూడా ప్రేమించాలి నువ్వు. అప్పుడు కూడా నువ్వు ప్రేమించాలి, అతను నిన్ను ప్రేమించాలి. ఇది 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 అసలుది. ఈ ప్రేమ ఉంటేనే దేవుడు నిలిచి ఉంటాడంటున్నాడు మన మధ్య కూడా. దేవుడు కూడా ఎక్కడ ఉన్నాడట? దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. 82వ కీర్తన 1వ వచనం. దేవుని సమాజంలో ఏం చేస్తున్నాడు? దేవుడు నిలిచి ఉన్నాడు, స్టాండర్డ్ అయి ఉన్నాడు దేవుడు. ఎందుకు? మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు లేదా? అసలు దేవుని ఆజ్ఞే అది. చూడండి అంటాడు 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయం 23వ వచనం, అదే యోహాను సువార్త పత్రిక. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొక్కడు ప్రేమింపవలనన్నది. ఆయన ఇచ్చినటువంటి ఆదేశం ఏంటండి? ఆజ్ఞ ఏంటండి? కమాండింగ్ ఏంటి? ఒకరినొక్కడు ప్రేమించవలనన్నది కమాండింగ్ అండి. ఇది బదులాడి చెప్పట్లేదు. మీరు తప్పనిసరిగా ప్రేమిస్తేనే నీ యందు నేను ఉంటాను, మీరు నా యందు నిలుస్తారు, అప్పుడు మీకు నిత్యజీవం, లేదంటే మీరు మరణంలోనే ఉండిపోయారు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా ఉండకపోతే దేవుడు ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం యాకోబు పత్రిక 9వ వచనం చూడండి. సహోదరులరా, మీరు తీర్పు పొందకుండునట్లు ఒకని మీద ఒకడు. ఎందుకంటే తీర్పు ఎందుకు తీరుస్తాడు? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు గనక. నువ్వు ఆజ్ఞను అతిక్రమించావా, తీర్పులోనికి వెళ్తావు కనుక అప్పుడు అంటున్నాడు, మళ్ళా చదువు ఫస్ట్ నుంచి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండునట్లు మీరు ఒకని మీద నొకడు సనగకుడి. ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడట? వాకిట నిలిచి ఉన్నాడు. వాకిటే నిలిచి ఉన్నాడు. చాలా జాగ్రత్త సుమి. వాకిట ఉన్నాడు, ఆయన వింటాడు. మనం అనుకుంటాం మన బెస్ట్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుకోవడమో, లేదా ఎక్కడో కలిసి మాట్లాడుకోవడమో, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏమన్నా అందరూ చేస్తూ ఉంటారు ఈ పనులు. మన గుండెల మీద చేసుకుంటే మన మనసాక్షి మన మీద ఆరోపణ చేస్తూ ఉంటుంది. అవును, నువ్వు మాట్లాడావు, ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు, అన్నీ మనకు తెలిసిపోతుంటాయి. ఇవన్నీ కూడా అక్కడే ఉంటాడు, మనం మాట్లాడుకునే చోట ఉంటాడు వాకిట. చెప్పుకోండి అమ్మ, ఏం చెప్పుకుంటారో, రికార్డు చేస్తాను నేను అనుకుంటాడు. మనకు తెలియదు ఆ విషయం. మనకు తెలియదు విషయం. మనం భలే చెప్పేసుకున్నాం. మనం టైంపాస్ నవ్వుకోవడానికి, ఏమండి, హాస్యాస్పదం చేయడానికి, ఎకిలి చేష్టలు చేయడానికి, వ్యంగ్యంగా మాట్లాడడానికి చెప్పేసుకోండి. అక్కడే ఉంటాడు. మీరు ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడే ఉంటాడు ఆయన. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడంట. ఎందుకంటే మీరు తీర్పు తీర్చబడకుండానట్లు ఏం చేయాలట? ఒకరినొకడు సనుగుకోకండి. సనుగుకున్నారా, తీర్పులోనికి మనం వెళ్ళిపోతాం. తీర్పులోనికి వెళ్ళామంటే వచ్చేదేంటి? పరలోకమా నరకమా? నరకం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా ఒక మంచి మాటను ఏం చెప్తున్నాడో చూసారా? ఇక్కడ ఆయన మనసు నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ముగిస్తున్నాను ఇంకా. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు
మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అంటున్నాడు చూడండి. ఇక్కడ నచ్చిన పాయింట్ ఏంటంటే మీతో కూడా అంటున్నాడు. అసలు అక్కడ వాక్యం నడిపించి చేసి దేవునిలోకి రప్పించిన దాన్ని బట్టి నాతో కూడా అనాలి. అసలు అక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఈయన తగ్గించుకుని ఈయన వాళ్ళని హెచ్చిస్తూ ఏమంటున్నాడు, మీరు ఎలాగో పరలోకం వెళ్తారని వాళ్ళని గొప్ప చేస్తున్నాడు. చూడండి అక్కడ వాళ్ళని ప్రేమించినటువంటి మాటల్లో, ప్రేమించిన మనసులో నుంచి వచ్చినటువంటి పదం చూడండి. అక్కడ ఏమంటున్నాడు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మీతో కూడా మమ్మును స్థిరపరిచింది అభిషేకించిన వాడు ఎవరో కాదు, దేవుడే. అంటే మిమ్మల్ని ఈ విధంగా మారడానికి చేయడానికి కారణం దేవుడే. మీతో పాటు మేము కూడా క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండడానికి మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించింది కూడా దేవుడే అని నొప్పి లేకుండా, వారికి గొప్ప కట్టకుండా ఎంత స్మూత్గా చెప్తున్నాడు చూడండి. అక్కడ నిజంగా కొంతమంది మాటలకు అందుకే మృదువైన మాట కోపము చల్లార్చును అనేటువంటి మాట మనం చదువుకుంటాం. అంటే ఇవి అస్తమాను కాచమా, హెచ్చరించే చోట హెచ్చరించాలి. అంటే ఎక్కడ ఎలాంటి మందు వేయాలో అనేటువంటిది అది ఎరిగి అక్కడ వేయాలి. అందుకనే సమయోచితమైన పలుకులు అంటాడు సామెతల గ్రంథంలో. సమయోచితమైన పలుకులు అంటే కోప్పడి చోట కోప్పడు, గద్దించి కూడా గద్దించు, మృదువుగా చెప్పే చోట మృదువుగా చెప్పు. ఇవన్నీ ఉన్నాయి. అస్తమానం ఒకే కోణంలో ఎప్పుడు ఉండకూడదు మనిషి. అది దేవుని లక్షణం కూడా కాదు. దేవుడు అస్తమానం కూడా అలా ఏం లేడు. ఎక్కడ ఏది చెయ్యాలో, ఎక్కడ ఏం మాట పలకాలో, ఎక్కడ ఏం చెయ్యాలో అన్నీ ఆయన చేసుకొచ్చాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మళ్ళా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి, ముగించేస్తున్నాను. ఇంకా యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును అంటున్నాడు చూడండి. ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఆయన మూలంగా పుట్టిన వారు ఎవరు? సంఘంలో ఉన్న మనమందరం కూడా. ఏమండి, మనం అందరం. ఇంక నేను వివరంలోనికి వెళ్తలేదు. తర్వాత 2, మనం దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. ఆయన ఆజ్ఞలు మనం ప్రేమించినప్పుడు, చేసినప్పుడు అప్పుడట దేవుణ్ణి కూడా ప్రేమించుచున్నామని ఎరుగుదాము. అంటే ఆయన ఆజ్ఞల్లో ఏముంది? మీరు ఒకరినొకడు ప్రేమించవలనన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనన్నది. ఈ ఆజ్ఞలన్నీ నెరవేరిస్తే ఆటోమేటిక్గా దేవుని ప్రేమించినట్టే. అంటే ఆజ్ఞల్లోనే మనం అందరం ఉన్నాం, అందులోనే ప్రేమ ఉంది, అందులోనే ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దేవా, మేము పాపులమైనను మమ్మలను ప్రేమించిన తండ్రి, ఎలాంటి పొరపాట్లు, తప్పులు, దోషాలు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ మీ ప్రేమ ఎక్కడా తగ్గలేదు తండ్రి. అలాంటి ప్రేమ సంఘంలోనికి వచ్చినటువంటి మాలో మరి లోపించి ఉంటే ఆ ప్రేమను మేము సంపూర్ణం చేసుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ప్రేమ యందు నిలిచి వారముగా ఉంటేనే మీరు మా యందు నిలుస్తారు, మీ యందు మేము నిలవగలం. ఈ గొప్ప సంగతిని మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇటువంటి ప్రేమను అందరిలో రుద్దుపరచమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్.